ఏం చెప్తాను రొట్టెలు చేస్తున్నా నేను రొట్టెలు చేస్తున్నా. మరి గట్లేనా చేసుడు? మరి ఇప్పటి వాళ్ళు నూనె పెట్టక అట్లా ఇట్లా చేస్తారు, కానీ నాకు నూనె పెట్టి చేసుడు అలవాటు. చేత చేస్తా, చేత దింపుతారు కదా, అదే చేత దింపుతారు రొట్టెలు గట్ట చేస్తాను. అట్లా చేత దింపుతారు, పూలతో దింపుతారు. జొన్న రొట్టె అయితేనేమో చేయితోని, ఇది గోధుమ రొట్టె కాబట్టి ఇవన్నీ ఇట్లా మలుపుతా, ఇట్లా మలిసి ఇట్లా చేస్తా నేను. మంచిగా చూడుర్రి, రొట్టెలు చేసు అందరు చూడుర్రి. రొట్టెలు చేసు నేను నేర్చిన రొట్టెలు ఇట్లనే, నేను చిన్న పిల్లప్పటి నుండి ఇట్లనే చేస్తున్నా. మంచిగా వంగుతాయి, మంచిగా ఉంటాయి, మెత్తగా ఉంటాయి. వీటిని మంచిగా చూడండి, మీరు కూడా ఇట్లా చేసుకొని తినండి. అట్లా అందరూ మంచిగా ఉన్నాయని మంచిగా లైకులు వేయండి. అది వెళ్ళే పెంకమైన వేసుడా? అలా నూనె ఎత్తాను కదా, వేస్తా కొంచెం అంతా, గోధుమ రొట్టె కాబట్టి. కొరట అయిందా? అయితే ఇంకేంది, అది కాలుతుంది. అది కాలే వరకల్లా ఇంకొకటి రెడీ చేయాలి, రెడీ చేస్తా. మరి అది మాడిపోతలేదా? అది మాడిపోదు. మాడిపోదా? అది మాడిపోదు. ఇగో ఇట్లా వేసుకోవాలి, ఇగో ఇట్లా కొంచెం అంత నూనె ఇట్లా రాసుకొని, ఇగో ఇట్లా మలుచుకొని. పొరలు వెళ్తాయా? ఇట్లా పొరలు వెళ్తాయా? పొరలు వెళ్తాయి మంచిగా. ఇగో ఇగో ఇట్లా మర్రేసుకోవాలి. ఇగో ఇట్లా పిండి వేసుకొని. ఆ పిండి వేసినది ఎందుకు? మంచిగా తిరుగుటానికి, రొట్టె తిరుగుటానికి. రొట్టె తిరుగుటానికి మంచిగా పీట అయినా ఇట్లా తిరుగుతుంది మంచిగా. మరి అది మరి అది కాలలే, ఇంకా ఇంకా మర్రేస్తా. కర్రీ పడుద్ది మళ్ళా. గట్లనా? మెత్తగా ఉంటాయా? మెత్తగా ఉంటాయి రొట్టెలు. అట్లా వేసుకుంటే కరిగిపోతుంది. అట్లా వేసుకుంటే కరిగిపోతాయి. అట్లా వేసుకుంటే కరిగిపోతుంది. మంచిగా ఉంటాయి రొట్టెలు. మంచిగా మెత్తగా వేసుకొని మంచిగా తినండి మీరందరూ. అలాగే అందులో వేసుకుంటూ చికెన్, మటన్, పప్ప, చేపల కూర అండి. నేను చేపల కూర నాడు చేపలు వండుకొని జొన్న రొట్టె వేసుకొని తిందురు. ఇప్పుడు కూడా ఇంకా చేయొచ్చు జొన్న రొట్టె కూడా, కానీ మరి నీకు ఎవరు నేర్పిండ్రు? చెయ్యంగా చూసి నేర్చుకున్నావు. ఎక్కడ నేర్చుకున్నావు? నేను మహారాష్ట్రలో నేర్చుకున్నా రొట్టెలు చేసి. మహారాష్ట్ర నేర్చుకున్నావా? ఇక్కడ కాదు, మహారాష్ట్రలో నేర్చుకున్నా నేను రొట్టెలు చేసి. మహారాష్ట్రలో అట్లా చేస్తారా? ఇట్లనే చేస్తారు మరాఠీ వాళ్ళంతా. ఇంత ఎత్తు, పీటకింత ఎత్తు రొట్టెలు చేసుకుందరు. ఏదన్నా కూర వండుకొని మంచిగా తిందరు. వాళ్ళు అన్నం తినకపోయేది, వాళ్ళు రొట్టెలే తిందరు. మరాఠీ వాళ్ళు, కోకిన వాళ్ళు. కాలే అది కాలే. మంచిగా చేసుకొని మంచిగా తినాలి. ఇట్లా మలుచుకోవాలి రొట్టెను. ఇట్లా మలుచుకుంటే మెత్తగా ఉంటుంది. మరి దాని మళ్ళీ ఇది అయిందా రొట్టె? అది అయింది. ఇది అయింది. దానికి వేసుడు, దాంట్లో వేసుడా? దానికి అంటుకోదా? అంటుకోదా? తిరుగుతుంది. కాలినాక ఇంకా మంచిగా తిరుగుతుంది. కొంత కాలినాక మంచిగా తిరుగుతుంది. ఎవరైనా మంచిగా చూసి నేర్చుకోరు. చేయరాని వాళ్ళు ఉంటే నేర్చుకోరు. చేయొచ్చిన వాళ్ళు ఉంటే ఏం లేదు. చేయరాని వాళ్ళు అట్లా గుండా రావుగా. ఎంత 4 మడతలు పెట్టాలి, గుండ్రగా రొట్టె వేయాలి. అదే కదా పనితనం అనేది. అది మళ్ళీ పిండి చల్లుడా? ఇది ఇట్లా వేయాలి. ఇట్లా వేసినాక ఇట్లా నూనె కొంచెం నూనె రాసుకొని 4 పొరలకు రాసుకోవాలి.
ఉమ్.